శివరాత్రి మనమన్నని చేసినాం మనం. చాలా సంతోషంగా, విజృంభణంగా, చాలా గ్రాండ్‌గా చేసినాం మనం. ఎందుకొచ్చిందది? రాత్రి శివ, శివ రాత్రి 2 ఉన్నాయి చూడండి. రాత్రి అంటే అజ్ఞానం అని అర్థం. అంధకారం. అజ్ఞాన తిమిరాంధస్య అని అంటారు. అజ్ఞానమే అంధకారం అన్నాడు. అజ్ఞానంగా ఉండే ఆ చీకటిని శివ, శివ అంటే మంగళం అని అర్థం. మంగళం అంటే శుభం అని అర్థం. మంగళమయమైన రాత్రిగా చేసుకోండి అని అంటారు. అజ్ఞానంగా ఉండే ఆ రాత్రిని మంగళప్రదంగా మార్చుకోండి. అదే శివరాత్రి. శివరాత్రి ఆ రీతిగా చేసుకుంటే శుభరాత్రి అవుతుంది. శివరాత్రి ఒక శుభరాత్రి అవుతుంది. శివ అంటే శుభమే, శుభం అంటే మంగళమే, మంగళం అంటే శివమే. కాబట్టి ప్రతి రాత్రిని శివరాత్రి చేసుకోండి. పెద్దలు ఒక సంకేతం పెట్టినారు. మనమేం చేసుకున్నాం? శివరాత్రి మనం చేస్తాం కదా, ఏమేం చేస్తాం మనం? శుభరాత్రి ఎట్లవుతుంది? శివరాత్రి శుభరాత్రి ఎట్లవుతుంది? మంగళమైనటువంటి పనులు చేస్తే మంగళకరమైనటువంటి రీతిగా అది పరివర్తన చెందుతుంది. ఆ రోజు శ్రద్ధగా స్నానం చేయాలి, ధ్యానం చేయాలి, ఉపవాసం చేయాలి, పూజలు చేయాలి, బీద సాధలకు దానం చేయాలి, బట్టలు దానం చేయండి, అన్నం దానం చేయండి, మంచి పనులు చేయండి, శుభరాత్రి చేసుకోండి. మనం ఏం చేస్తాం శివరాత్రి నాడు? ఏమనుకుంటాం? మాకు ఒకటే నమ్మకం, శివరాత్రి రాత్రల్లో నిద్ర కట్టాలా. ఎట్లా కట్టాలా? కట్టేకి అనేక మార్గాలు ఉన్నాయి. ಹಿಂಗೆ ಆಫೀಸಲ್ಲಂತ ಕಳಿಸಿ ಏನ್ರಿ ಇವತ್ತು ಶಿವರಾತ್ರಿ ಏನು ಮಾಡಬೇಕು, ರಾತ್ರಿ ಹೆಂಗೋ ನಿದ್ದೆ ಭಾಳ ಬರುತ್ತಲ್ಲ, ನೀವು 11 ಗಂಟೆ ಮೇಲೆ ನಿದ್ದೆ ಬರುತ್ತೆ, 11 ಗಂಟೆ ಮೇಲೆ ಕಾರ್ಡ್ಸ್ ರೆಡಿ ಮಾಡಿರಿ, ನಾವೆಲ್ಲ ಬರ್ತೀವಿ, ರಾತ್ರೆಲ್ಲ కార్డ్స్ ఆడాలి, డబ్బులకు పెట్టి ఆడేది. ఇంకా పల్లెటూరుల్లో పెద్ద పెద్ద సిటీల్లో అక్కడ ఇక్కడ శివరాత్రి రోజు ఏమంటే 3 షోలు, 4 షోలు, 5 షోలు అట్లా సినిమాలో పోయేది, బయటకు వచ్చేది, ఏమో బిరిబిరి తినేది, మళ్ళీ సినిమాకి పోయేది, మళ్ళీ బయటకు వచ్చేది, తినేది, మళ్ళీ ఏమి నిద్ర వస్తుంది లేకుంటే. రాత్రంతా నిద్ర కట్టాలి, కత్తి ఆటిపోతావు, స్వర్గానికి పోతావు. ఇంకా కొంతమంది పెద్దలు ఏం చేస్తారంటే రాత్రంతా తాగుతూనే ఉంటారు. ಇವತ್ತು ಶಿವರಾತ್ರಿ ದಿವಸ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಕುಡಿತಿದ್ದೆ, ಇವತ್ತು ಫುಲ್. ಯಾಕೆ ಶಿವರಾತ್ರಿ? ఇది శివరాత్రి కాదు, శవరాత్రి. ಜ್ಞಾಪನ పెట్టుకోండి, ಇದು ಶಿವರಾತ್ರಿ ಅಲ್ಲ, ಇದು ಶವರಾತ್ರಿ. ಇದು ಅದು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೆ, ನಿಧಾನವಾಗಿ ಶ್ಮಶಾನಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೆ. ఇంకా కొంత అమ్మలక్కలు రాత్రి 12 గంటల నుంచి ఇంటి బయట కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చుంటారు. రాత్రి పండుకోకూడదు, మాట్లాడుతుండదు. ఏం మాటలు? దేవుని మాటలు కాదు, దయ్యాల మాటలు. ఆ పక్కిన టైం ఎట్లా, ఎదురిన టైం ఎట్లా, ఈఎం ఎట్లా, ఆయం ఎట్లా, ఇది శివపురాణం వాళ్ళది. రాత్రంతా శివపురాణం ఇది. ఇది శివరాత్రినా? ఇది కాదు 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 కాదు, ఇది శివరాత్రి. కాబట్టి మంగళప్రదంగా మార్చుకోవాలి దాన్ని. ప్రతిదినము శివరాత్రిగా మార్చుకోవాలి. అప్పుడు శుభరాత్రి అవుతుంది, జీవనం మంగళమయం అయిపోతుంది. దీనికి పాటుపడదాం, దీనికి కష్టపడదాం. ఈ శివరాత్రి శుభరాత్రికి చేసుకుంటే ఎవరైనా ఆచరించవచ్చు. ఒక హిందువులే కాదు, దీన్ని ముసల్మాన్లు ఆచరించవచ్చు. మంచి